ఇప్పుడు పంచారామ క్షేత్రాల కథ విశేషత చెప్తారా సార్? మనకి పంచారామాలు 5 చోట్లున్నాయి. హ్మ్. ఒకటి సామర్లకోట. మా సామర్లకోట. తాతయ్య గారు ఊరు సామర్లకోట. మా చిన్నప్పటి నుంచి మేము ఆ దేవాలయానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పాపం అది కొంచెం శిథిలావస్థలాగా అయిపోయింది. కానీ ఆ లైన్ రైల్వే స్టేషన్ దాటేసి పట్టాలు దాటేసి అవతల వరకు ఉండేది సామర్లకోట. ఆ ఊరిలో మనకి అదంతా శ్మశాన భూమి అనమాట పంచారామాలు. కుమారరామము అంటాం దాన్ని. ఓకే. అంటే కుమారస్వామి ప్రతిష్ఠ చేశాడు ఆ పరమేశ్వరుడిని. పరమేశ్వరుని. అది కుమార రామము అంటాం. పాలకొల్లులో ఉన్నటువంటిది ఆ క్షీరారామం. క్షీరారామం. ఇలా మనకి భీమవరములో ఉన్నది చంద్రారామము, అంటే చంద్రుడు. అక్కడ అమావాస్యకి ఏమవుతుంది తెలుసా? అమావాస్యకి నల్లగా అయిపోద్ది శివలింగం, ఓహో. పౌర్ణమి వచ్చేసరికి తెల్లగా అయిపోతుంది. గునుపూడి అని ఉంటుంది అనమాట భీమవరం సిటీలో, రైల్వే స్టేషన్ దగ్గరలో. 3 అయినాయి కదా. అమరారామం అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అమరావతి అంటే ఇక్కడ అమరావతి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా దగ్గర. అది ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ద్రాక్షారామము ఇది మన స్వామివారు వ్యాసుల వారు అక్కడ దక్షిణ కాశీ బయటికి పంపించేస్తే ఆయన ప్రతిష్ఠ చేశారు. పంచారామాలు ఏమైందంటే శివుడు ఏ విధంగా అయితే రావణ బ్రహ్మకి ఆత్మలింగాన్ని ఇచ్చాడో, మా కామనలింగము ఆత్మలింగం అని 2 లింగాలు ఇచ్చాడు రావణాసురుడికి. ఆత్మలింగమేమో గణేశుడు గోకర్ణం కళ్లకుండా చేసేసాడు. కామనలింగం అంటే విష్ణుమూర్తే స్వయంగా వచ్చి ఆయన తీసుకెళ్లకుండా చేస్తాడనమాట. అలా ఈ శివలింగాన్ని ఏం చేశారు, ఒక సందర్భంలో 5 ముక్కలవుతాయి. రాక్షసుని సంహరించేటప్పుడు తారకాసుర సంహారం చేసినప్పుడు ఒక్కొక్క ముక్కగా పడినప్పుడు 5 చోట్ల పడతాయి. 5 చోట్ల పడితే శివుడి యొక్క ప్రతిదీ వాల్యుబుల్ అనమాట. ఎలా అంటే శివుడు జుట్టు వెంట్రుక పడింది అనుకోండి వీరభద్రుడు పుడతాడు. శివుని యొక్క కళ్ళమట నీళ్లు పడ్డాయి అనుకోండి రుద్రాక్షగా మారింది. శివుని యొక్క స్వేదము చెమటగా పడింది అనుకోండి అంగారక గ్రహము, కుజగ్రహం ఏర్పడింది. ఆ శివుని యొక్క వీర్యము మామూలుగా పడితే అది రెల్లిగడ్డి పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా రెల్లిగడ్డి భరించలేక గంగలో వదిలేస్తారన్నమాట. ఆ గంగలో పడితే అది రెల్లిగడ్డి. అలా 6 మాతలు స్కంద మాతలు పెంచుతారు. ఈ విధంగా దైవతత్వం అంటే మన మనిషిలాగా ఉండదన్నమాట. మానవుడు రిప్రొడక్షన్, పునరుత్పత్తి ఏమనుకుంటాం, లైంగికమైనటువంటి అవయవాలతో మాత్రమే అవుతుంది అన్నట్టుగా ఊహించుకుంటాడు మానవుడు. దేవుడికి అట్లా ఉండదు. దైవ సృష్టి అది కాదు. ఇప్పుడు ఒక మానవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అంటే ఒక బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. కాబట్టి నాకంటే పెద్దగా, ఎత్తుగా, పొడుగ్గా, లావుగా, మనం ఎవడైనా రౌడీ వస్తున్నాడు అనుకోండి, మనం బలంగా ఉన్నవాడిని తెచ్చుకోవాలంటే వాడికంటే లావుగా, ఎత్తుగా, బలంగా ఉన్నవాడిని మనం పెట్టుకోవాలనుకుంటాం కదా. అలా దేవుణ్ణి మన రక్షకుడు కాబట్టి మనం పెద్ద మనిషిగా 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి అని మనం 2 కళ్ళు ఉంటాయని ఊహించుకుంటాం. అలాగే మన దైనందిన జీవితంలో మనం తింటాం కాబట్టి ఆయనకు కూడా ఫుడ్ పెట్టాలా, మనం తాగుతాం కాబట్టి ఆయనకు కూడా పాలు ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా అని ఆలోచించి ఆ విధంగా పూజా సాంప్రదాయం వచ్చిందనమాట. ఒక చేప ఏమనుకుంటుందంటే తనకంటే పెద్ద చేపగా దేవుడిని ఊహించుకుంటుంది. ఒక పంది తనకంటే పెద్ద పందిగా, శక్తివంతమైనటువంటి పందిగా ఊహించుకుంటుంది. కానీ యాక్చువల్ స్వరూపం ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపం సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. అంటే 1000 చేతులు, 1000 కాళ్ళు. 1000 అంటే సంస్కృతంలో అనంతం అర్థం. అంటే ఇక ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయో ఆయనకే తెలియదు, ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఆయనకే తెలియదు, ఎన్ని కళ్ళు ఉన్నాయో ఆయనకే తెలియదు. అండ్ భగవంతుడు అణువులోనూ ఉంటాడు. ఆయన లేని ప్లేస్ ఉండదు. ఇక్కడ ఉంటాడు, గాలిలో ఉంటాడు, బాత్రూంలో ఉంటాడు, పూజ గదిలో ఉంటాడు. ఈశాన్యంలో మాత్రమే దేవుణ్ణి పెట్టండి అంటాం. అది ఒక డిసిప్లిన్గా చెబుతాం. డస్ ఇట్ మీన్ దట్ ఆయన బాత్రూంలో ఉండడనా? అన్ని చోట్ల ఉంటాడు. సర్వాంతర్యామి. కాబట్టి దేవుడు ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతుడు. ఆయన శక్తికి ఏది ఉండదు, తర్వాత అడ్డు ఉండదు. నెక్స్ట్ ఓమ్నిసెంట్, ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు విష్ణువు, అన్ని చోట్ల వ్యాపించుంటాడు. ఆయనకి అసాధ్యమైనటువంటి పని ఉండదన్నమాట. ఇదే శివతత్వం. ఆయన గురు రూపం. పంచారామాల్లో యోగా, ఇప్పుడు మనం అందరం యోగా మెడిటేషన్లు చేస్తున్నాం, ధ్యానం, ఇవి ఎక్కడి నుంచి పుట్టినాయి? ఆ శివుడిస్తే పుట్టినాయి. యోగా అనేటటువంటిది, మెడిటేషన్ అనేటటువంటిది ఆది గురువు ఆయన. దక్షిణామూర్తి రూపంలో ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ఈ యొక్క సనత్కుమార సనందన మహర్షులకి వీళ్ళకి
మేము బ్రహ్మ సృష్టించగానే ఆయన ఏమంటాడంటే సనత్ కుమారుల్ని అరే సృష్టి చెయ్యండి రా అంటాడు. సృష్టి చెయ్యండి అంటే ఏం చేస్తారు వీళ్ళు, తండ్రి మేము బ్రహ్మ వైరాగ్యం వచ్చేసింది, వైరాగ్య జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాం, ఆత్మదర్శనం చేసుకోవాలనుకుంటున్నాం, మాకొద్దు ఈ సృష్టి, మేము మీకు సహకరించలేము అనేసి వెళ్ళిపోతారు. మరి బ్రహ్మజ్ఞానం రావాలంటే గురువు ఉండాలి కదా. బ్రహ్మదేవుడు గురువు కింద కనబడలేదు వాళ్ళకి. వాళ్ళ డాడీయే బ్రహ్మదేవుడు, సరస్వతిని వీడు మ్యారేజ్ చేసుకున్నాడు, వీడు నాకేం చెప్తాడు, వీడు గురువుగా అన్ఫిట్ అనుకుంటారు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఉన్నాడు, ఈయన పనికిరాడు అనుకుంటాడు. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు పార్వతితో ఉన్నాడు, వీళ్ళు కూడా పనికిరారంటే ఆయన నవ్వుకుంటాడు శివుడు వీళ్ళ అజ్ఞానానికి. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే టైంలో ఈ శివుడు ఏం చేస్తాడంటే, పంచారామ స్వరూపుడు శివలింగం కాంతివంతమైనటువంటి ఆ లింగ స్వరూపుడు ఏం చేస్తాడంటే, ఒక మర్రి చెట్టు కింద దివ్య తేజస్సుతో కూర్చుంటాడు. కూర్చొని ఈ యొక్క సామర్లకోటలో దక్షిణామూర్తి దేవాలయం ఉంటుందన్నమాట. అందుకే ఈ కథ చెప్తున్నాను. పంచారామాల ప్రతి చోట దక్షిణామూర్తి ఉంటాడు. అంటే మీరు ఇందాక చిన్న ముక్కలైంది అని చెప్పి అక్కడ ఆపేశారు. అవును, ఆ మొక్కలన్నీ కూడా ఈ పడిపోకూడదు కదా, ఆ మొక్కలు ఇంద్రుడు పట్టుకుంటాడు. ఇంద్రుడు తీసుకొచ్చి ఆయన శాస్త్రోక్తంగా బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మపోస్టు ఆయనకి ఇచ్చి శాస్త్రోక్తంగా అక్కడ ఆయన ప్రతిష్ఠ చేస్తాడు అమరావతిలో. ఆ విధంగా అమరావతి తయారైంది. కుమారస్వామి వచ్చాడు. కుమారస్వామికి ఒక మొక్క దొరుకుతుంది, అది తీసుకొచ్చి కుమారస్వామి ప్రతిష్ఠ, కుమారారామం సామర్లకోటలో. అలాగే చంద్రారామం, చంద్రుడు ప్రతిష్ఠ. క్షీరారామం, విష్ణుమూర్తి క్షీర సముద్రం విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశాడు. అండ్ ద్రాక్షారామం, ఈయన వ్యాస మహర్షి సాక్షాత్ భగవంతుడు, వేరే బ్రహ్మదేవుడు కూడా చేశాడని అంటారన్నమాట. ఇది అంతా కూడా రాత్రికి రాత్రి దేవతలు కట్టిన గుడి అది. అందుకని ఆ గుడి చూస్తే మాకు చిన్నప్పుడు ఆశ్చర్యం వేసేది, ఏంటి ఇంత ఎత్తున్నాయేంట్రా నాయన అని. రాత్రి కట్టేసిన తర్వాత రాత్రికి రాత్రి ఆ దేవాలయం తయారైపోయింది. అవి కాలక్రమేణా శిథిలమవుతూ ఉంటాయి, కానీ ఆ శివలింగం మాత్రం ఏం కాదనమాట, పొడుగ్గా ఉంటుంది. మరి ఆ పంచారామాల్లో ఆ శివలింగం ఎదిగిపోతోంది అని చెప్పేసి కాళహస్తీశ్వరుడికి ఎలా అయితే మేకు పెట్టి కొట్టేశారో ఈ పంచారామాల్లో కూడా అంతే అనమాట. పాలకొల్లులో ఈ పెద్ద గోపురం అనమాట, దాన్ని మించిన గోపురం లేదు. ఈ దక్షిణామూర్తి కూడా ఎందుకు పెట్టారంటే, ప్రతి దాంట్లోనూ దక్షిణామూర్తి గురువు కదా, ఈ సనత్ కుమారులకి చెట్టు కింద ఇలా కూర్చొని ముద్రలతో వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ ఇలా క్లియర్ చేసేస్తాడు. ఎందువలన ముద్రలు అని అంటే, భగవంతుడు వాక్కుకు అతీతుడు. వాక్కుతో మనం ఊహించలేము, మనసుతో ఊహించలేము, చెప్పలేము. కాబట్టి వాక్కుకి, మనసుకి, ఆత్మకి, వీటన్నిటికీ అతీతుడు కాబట్టి, ఆత్మస్వరూపుడు తానే కాబట్టి ఆయన ముద్రలతో చెప్పాడనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే జగద్గురు ఆదిశంకరాచార్యుల కాలానికి వచ్చేసరికి ఆయన అమెండ్ చేశాడనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఫిజిక్స్లో మనం చెప్పుకుంటాం, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఎనర్జీ అంటే శక్తి, అనంతమైన శక్తి. ఇది ఒక రూపం నుంచి ఒక రూపంలోకి మారుతుంది తప్ప, రూపాంతరం చెందుతుంది తప్ప, దాన్ని ఎవరు సృష్టించలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు. అప్పుడున్నటువంటి శక్తిని ఆదిశంకర్లు ఏం చేశారంటే, ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసి రూపాంతరం చెందించి మాటలతో చెప్పే తన శిష్యులను తోటకాచార్యుడికి, సురేశ్వరాచార్యుడికి, వీళ్ళందరికీ కూడా బోధించాడు. కాబట్టి ఆదిశంకరుడే సాక్షాత్ పరమేశ్వరుడు, దక్షిణామూర్తే పరమేశ్వరుడు. దక్షిణ ముఖంగా ఆయన కూర్చొని మర్రి చెట్టు దగ్గర చెప్పాడు. కాబట్టి ఈ పంచారామాల 5 చుట్టూ దక్షిణం వైపు ఉండి దక్షిణామూర్తి విగ్రహాలు ఉంటాయి. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం కాబట్టి వారి యొక్క దేవాలయం కూడా, వారి యొక్క ఇది కూడా, విగ్రహాలు కూడా ఆలయాల్లో ప్రతిష్ఠ చేశారన్నమాట. ఈ విధంగా పంచారామాలు 24 గంటల్లో ఎవరైతే ఒకే రోజులో కనుక దర్శనం చేసుకోగలిగే మనగాడు ఉంటే వాడికి మోక్షం వస్తుందన్నారు. కానీ మనం ట్రై చేసుకోండి, మీరు ట్యాక్సీలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, ఈ అమరావతిలో గుంటూరులో స్టార్ట్ అవుతాం మనం, స్పీడ్గా కారు తోలుకుంటూ వెళ్తే దేవాలయాలు కట్టేస్తారు కదా వీళ్ళు. మరి మనం చెప్పిన టైంలో వాళ్ళు తీయరు కదా. కాబట్టి మధ్యాహ్నం కొన్ని 3 దేవాలయాలు, ఒక్క దేవాలయం అన్నా మిగిలిపోతుందన్నమాట. ఎందుకంటే ద్రాక్షారామం చాలా దూరంలో ఉంది అమరావతి. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పారు. బట్ వెరీ టఫ్ అనమాట, వెరీ టఫ్ ప్రయాణం అది. కాబట్టి ఈ విధంగా పంచారామాలలో, ఈ పంచారామ క్షేత్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదా. మార్నింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోనే సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అమరావతి గుంటూరు జిల్లా ఉంది, మనకి ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా, పాలకొల్లు భీమవరం మాత్రం
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అలాగే మన ఈ యొక్క శ్రీశైలం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ద్వాదశ జ్యోతిర్లింగం ఉండడం, ఇవన్నీ కూడా రాయలసీమలో ఉంది. రాయలసీమలో మనకి అలాగే కర్నూలు దగ్గర ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి అంటాం. శ్రీశైల మల్లీశ్వరుడికి దీనికి లింక్ ఉంది, మర్చిపోయాను. మన మల్లికార్జునుడికి దీనికి ఇక్కడ అలంపురం జోగులాంబ అన్నాం. లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. ఇది అంటే పంచమహాకాళికల్లో ఒకటనమాట జోగులాంబ. వికృతాక్షిం, వికృతమైనటువంటి భయంకరమైనటువంటి కళ్ళుంటాయి. తర్వాత లంబస్తని, ఆమె స్తనాలు చాలా పెద్దవిగా ఉండి ఘోర దంష్ట్రాలు కలిగి నాలిక వేలాడి తీసుకుంటూ ఘోర రూపంలో ఉంటూ మహాబలశాలి అమ్మవారు. చేతబళ్ళు చిల్లంగులు అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం మాత్రేన వాళ్ళ యొక్క సకల రోగాలు చేతబళ్ళు అన్నీ పోతాయి. అక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడు బాలబ్రహ్మేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ కూడా అక్కడ బోర్డు ఉంటుంది, స్థల పురాణం, అక్కడ వెళ్ళి భక్తులు చదువుకోవచ్చు అనమాట. అక్కడ కూడా బ్రహ్మ తన యొక్క బ్రహ్మ పదవిని పోయినప్పుడు, అంటే ఇప్పుడు మనం సరస్వతీదేవి ఉన్న భర్తే కాదు, అంతకుముందు గతంలో పరిపాలించినటువంటి బ్రహ్మలకు కూడా చాలామంది బ్రహ్మలకి పదవిని దించేస్తారు. ఎలాగైతే ఇప్పుడు మనం గవర్నమెంట్ని దించేస్తామో వేరే వాళ్ళు అపోజిషన్ పార్టీలో వాళ్ళు దించేసి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తాయి పడగొట్టడాలు, అప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి బ్రహ్మ పోస్టు పోయినప్పుడు మళ్ళీ ఆ యొక్క పరమేశ్వరుని కల్పానికి ఒక బ్రహ్మ పడిపోతాడు అని ఉంది. అప్పుడు మరి ఆ టైంలోనే బ్రహ్మ పోస్ట్ పోయింది కదా, ఎప్పుడంటే అప్పుడు పోతుందా ఇప్పుడు ప్రభుత్వాలకు పోయినట్టు? అంటే దీనికి లాగా మనం పోల్చుకోకూడదు. ఇప్పుడు ఇంద్ర పదవి ఉందనుకుందాం. ఇప్పుడు తారకాసురుడు వచ్చాడు, ఇంద్రుని జయించాడు, పదవి పోయింది. తర్వాత రాక్షసుడు మహిషాసురుడు వచ్చాడు, పోగొట్టాడు. మరి బ్రహ్మను త్రిలోకాలు జయించాడు అంటే బ్రహ్మ పోస్ట్ పోగొట్టేశాడు. రావణ బ్రహ్మ వచ్చాడు, ఓడించేశాడు, బ్రహ్మ పారిపోయాడు. అలాంటి టైముల్లో దేవతల మీద రాక్షసులు జయించినప్పుడు వీళ్ళు దాక్కునేవారు. అందువలన అంతర్లీనంగా ఉండడం, దాక్కోవడం అంటే వాళ్ళు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు సాక్షాత్తు వీళ్ళు ఎవరి చేత వీళ్ళకి అంత శక్తి లేదు, అవమానించబడరు, వాళ్ళు అంతర్లీనంగా ఉంటారు. హిరణ్యకశిపుడు వెళతాడు, నేను వైకుంఠం మీద దాడి చేశాను, విష్ణుమూర్తి పారిపోయాడు, ఇక్కడ కనబడలేదంటాడు. అంటే మనం ఏం చేస్తాము, ఇలాగా అంతర్లీనంగా ఉంటాడు. అంటే మనం ఏం చేస్తాం, డిమ్ చేస్తాం చూడు స్క్రీన్ని డల్ చేస్తాము. ఇప్పుడు యూట్యూబ్లో మనం పెట్టినప్పుడు ఇది డల్ చేసి ఇది టైటిల్ హైలైట్ చేయండి అని అంటాం. అలాగా అక్కడ విష్ణుమూర్తిను లక్ష్మీదేవి డల్ అయ్యారనమాట. అలా కనబడరు అనమాట. ఈ విధంగా ఆ బ్రహ్మ ఆ పోస్ట్ అలా పోయినప్పుడు బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించాడు. ఇది కర్నూలును శ్రీశైలము దగ్గరగానే ఉంది. అంటే యాక్చువల్గా జరిగినటువంటి స్టోరీ కాబట్టి ఇది ఈ కథనం పురాణాల్లో మనకి బ్రహ్మ పురాణంలో ఇవన్నీ రావడం జరిగినాయి. ఇవన్నీ కూడా పురాణాలు అంటే కుక్కిడి పురాణాలను అనుకుంటారు, కానీ కుక్కిడి పురాణాలు కాదు, ఇతిహాసాలు. ఇవన్నీ కూడా జరిగినవి, ఎపిక్స్ అంటారు. ఇప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక సింధు నాగరికతలో మనకి తవ్వకాలలో మనకి బయటపడ్డాయి. శివలింగం బయటపడింది, నంది బయటపడింది. ఇది ఎన్ని వేల సంవత్సరాలది, రామాలయం రామసేతు ఎన్ని వేల సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితంది అన్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? అది అది ఫిజిక్స్లో ఒక భాగము. మనం రేడియో యాక్టివిటీ టెస్టులు పెడతాం, హాఫ్ లైఫ్ పీరియడ్స్, ఇలాంటి అన్ని కొన్ని టెస్టుల ద్వారా అవి నిర్ధారిస్తాం. అవేమీ తెలియకుండా సైన్స్తో సంబంధం లేనటువంటి వాళ్ళు మనకు లేదండి జరగలేదు, శివలింగం లేదు, శివుడు సనాతనము నుంచి ఉందన్నమాట. శివారాధన, విష్ణు ఆరాధన మధ్యలో వచ్చింది. ఏది వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చారు వీళ్ళు. అంటే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు యంత్ర ప్రతిష్టాపన చేయడం కోసం వచ్చి యంత్రం వేద్దాము అనుకొని ఇలా పల్లకీలో మోసుకుంటూ వస్తున్నారు. శిష్యులు ఏం చేశారు, అరే ఇప్పటికే శైవులు వీర శైవులు కొట్టుకుంటున్నారు, వైష్ణవులు వీర వైష్ణవులు దెబ్బలాడుకుంటున్నారు, కాపాలిక మతం, కౌలాచారం, వామాచారం, ఇలా రకరకాల అన్నీ కూడా నరుక్కుంటూ వచ్చాడు. బౌద్ధ మతం విజృంభిస్తున్న రోజులు అప్పుడు జాగృతావస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అవస్థ వరకే బౌద్ధ మతం డిఫైన్ చేయగలిగింది. తురీయావస్థ లేదు అని చెప్పి దాన్ని ఆ వాదనతో అద్వైత సిద్ధాంతంతో శంకరాచార్య గౌతమ బౌద్ధ మతస్థులు నాస్తికత్వం ప్రబలేలాగా ఉందన్నమాట. దాన్ని నరికి పడేసి సనాతన సాంప్రదాయాన్ని ఏకత్రాటి మీద తీసుకొచ్చాడు. ఈయన శివుడే, ఆదిశంకరులు ఎవరు, శివుడే. మరి అప్పుడు ఈ శైవులు వైష్ణవులు దెబ్బలాటలు ఇంకా అవలేదన్నమాట, ఎంత లేదైనా.
శైవులు అమ్మో వైష్ణవులు బిల్డప్ ఇచ్చేస్తారు ఇంకా ఈ శైవుల మీద అని చెప్పేసి ఏం చేశారు, యంత్రం చేస్తుంటే ఆయన యాక్చువల్గా ఎక్కడ వేయాలని కాళహస్తికి వేయాలని తీసుకొస్తున్నాడు. ఆయన పల్లకీలో శిష్యులు తీసుకొస్తున్నారు. డైవర్ట్ చేసేసి ఆయన్ని బ్రహ్మ తెల్లారిపోతుంది, ఈ యంత్రం ప్రతిష్టాపన చేయకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి తిరుపతి అడవుల్లో తిప్పుతున్నారు, అక్కడక్కడే తిప్పుతున్నారు, సరే ఇది వేస్ట్ అవుతుందని తిరుమల స్వామి వారికి వేసేశారు. ఇది దైవ సంకల్పం, అది విష్ణుమూర్తి సంకల్పం, శివుడి యొక్క సంకల్పం కాబట్టే తిరుమలలో వేయాలి, అందువల్లనే వేసేశారు. కలియుగంలో మరి అందువల్లనే ఆ ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ అనేది కలియుగాంతానికి ఇంకా పెరిగిపోతుందన్నమాట. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర, శ్రీశైలంలో, కంచి కామకోటలో, మధుర మీనాక్షి, ఇలా అన్ని చోట్ల కూడా యంత్ర ప్రతిష్టాపన చేసి సాక్షాత్తు పరమేశ్వరుడైన ఆయన కన్యాకుమారి దగ్గర నుంచి ఆ సేతు హిమాచలం వరకు 3 సార్లు కాలి నడకన 32 సంవత్సరాల వయసు మధ్యలోనే నడిచి ఇవన్నీ కూడా ఇది చేశారమ్మా.